క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలుగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క రోజు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 1 అధ్యాయము 79 వచనాన్ని మనం చదువుకుందాం. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. మరొకసారి లేఖన భాగాన్ని చూద్దాం. ఇది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం. ఈ ప్రవచన నెరవేర్పును గురించి లూకా సువార్త లూకా భక్తుడు ఇందులో మనకి రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన అనగా పరమ తండ్రి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. కాబట్టి అరుణోదయ దర్శనం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన యొక్క లోకమునకు నేను వెలుగై ఉన్నాను అంటాడు. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి, చీకటి అంటే పాపం వలన వచ్చినటువంటి జీతం మరణం, శాపం. అది మనకి పాపం వలన వచ్చినటువంటి జీతం అది శాపంగా ఉంటుంది. కాబట్టి ఆ మరణములో నుండి, చీకటిలో నుండి మనల్ని తప్పించడానికి ఆ కూర్చున్నటువంటి వారికి, దిగులు పడుతూ కూర్చున్నటువంటి వారికి అనగా మనం కనుక నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. దేవునితో సమాధానపరుచుకున్నట్టు మానవుడు పాపం చేసి దేవునికి దూరస్తులమైపోయాం. ఆ దూరమే ఆధ్యాత్మిక మరణం అంటాం, ఆత్మీయ మరణం అంటాం. ఎడబాటు, దేవునితో వచ్చినటువంటి ఎడబాటును తొలగించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకంలోనికి రావడమే నేటి దినాల్లో మనం చెప్పుకుంటున్నట్టు క్రిస్మస్ అంటే క్రైస్ట్మస్, క్రీస్తుని ఆరాధన చేయటం, క్రీస్తుని మహిమపరచటం. కాబట్టి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే చూడండి, మన పాదములకు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్నటువంటి వారికి వెలుగు. ఈరోజు వెలుగుగా ఆయన చెప్పాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఆ వెలుగులోనికి మనం రావాలి. ఇంకా మనకు పేతురు రాసినటువంటి పత్రికలో చూడండి, 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి చీకటి అంటే పాపములో నుండి, మరణములో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగు. అందుకని దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మంచి పేరు ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు. 9వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు అని ఆయన గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనం ఏర్పరచబడినటువంటి విషయం అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం క్రిస్మస్ సంబరాలు చేసుకుంటే మంచిదే కాదంటలేదు, కానీ ఏం చేయాలి, ఏం చెప్పాలి? ప్రభువుని గురించి తెలియజేయాలి, ప్రభువుని గురించి అనేకులకు తెలియజేయాలి. యేసుక్రీస్తు ప్రభు తన పరిచయం చేసేటువంటి దినాల్లో తనను వెంబడిస్తున్నటువంటి జన సమూహమును చూచి, అప్పటికి యోహాను బాప్తిస్మిచ్చే యోహాన్ని ఖడ్గంతో చంపించబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దూరంగా అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా జనులందరూ కూడా ఏం చేస్తారు? వెంబడిస్తున్నారు. ఆ వెంబడించేటువంటి సందర్భంలో ఆయన వెనక్కు తిరిగి చూసి కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి ఉంటాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు లోకంలో మనం చెప్పుకోవడానికి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తుని అనుసరించి నడుస్తున్నామా లేదా? ఇంకోటి, క్రీస్తుని అనుసరించి నడవడం అంటే ఒక దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, క్రీస్తుని ధరించుకొని ఉండటం, క్రీస్తుని చూపించాలి. మనకి కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో ఉండేది, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు,
గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఈరోజు అన్యులు మనం అడుగుతున్నారు, మీ దేవుడు సజీవుడు కదా, మరి మాకు చూపించండి. ఎలా చూపించగలుగుతాం సజీవుడైనటువంటి క్రీస్తుని, బ్రతికినాడు క్రీస్తుని? మా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు అని చెప్తున్నాను, పునరుత్థానమైనటువంటి దేవుడు చెప్తున్నాం. మరి ఎలా చూపించగలుగుతాం ప్రభుని? ఎలా చూపించగలుగుతాం అంటే క్రీస్తుని ధరించుకోవడం వలన. క్రైస్తవుడు అనేటువంటి పదానికి రోజు చాలామందికి చాలా వివరంగా, అంటే మనం ఏదో ఒక లెటర్లో రాసినట్టుగా, లేకపోతే ఒక కాలం ఫిల్ చేసినట్టుగా మతం ఏంటంటే క్రైస్తవ మతం, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాం. కానీ క్రీస్తుని అనుసరించి నడుచుకునేవాడు మాత్రమే కాదు, కానీ క్రీస్తుని ధరించుకున్నటువంటి వాడు. క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో ఉండాలి. ఈరోజు దానికి సంబంధం, అంటే క్రీస్తుకి సంబంధం లేకుండా మనం ఎంత ఆర్భాటం చేసినా, ఎంత పండుగ చేసినా దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. కొత్త బట్టలు తీసుకో, మంచిదే, వేసుకోపో. పిండి వంటలు తినకపో, పండుగ చేయకపో, దాని గురించి నష్టమే లేదు. క్రీస్తుని ధరించుకోకుండా మనం ఇవన్నీ చేస్తే నామకార్థమైనటువంటి క్రైస్తవులంగానే ఉంటాం. కానీ ఈరోజు ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానములకు అధిపతి ఆయన ఏం చేస్తున్నాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులను పిలుస్తున్నాడు. ఈరోజు ఇంకా పాపాన్ని మనం మూటగట్టుకొని, ఇంకా లోకానుసారమైనటువంటి విషయాల్లో ఉంటూ, ప్రత్యేకించబడకుండా, దేవుని తెలుసుకోకుండా క్రీస్తుని ఏ విధంగా అనుసరించగలుగుతాం? క్రీస్తుని అనుసరించి నడవాలి అంటే మనము ఆయనను ధరించుకోవాలి, ఆయనను చూపించాలి ప్రజలకి. ఈరోజు ఒక ప్రశ్న, క్రిస్మస్ సంబరాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, పెద్ద స్టార్లు పెట్టుకుంటున్నాం, రంగుల లైట్లు వేసుకుంటున్నాం, రంగుల డెకరేషన్స్ చేసుకుంటున్నాం, స్టార్లు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి క్రీస్తుని ఎలా చూపించగలుగుతున్నాం ప్రజలకి? నాలో క్రీస్తు కనబడుతున్నాడా? మన ద్వారా స్వార్థ వెళ్తుందా? కనీసం ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఇతరులకి సహాయకరంగా ఉండగలుగుతున్నామా? మనం ఆలోచన చేయాలి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో దొరికిపోయినాయి. క్రీస్తు యొక్క లోకానికి వచ్చినటువంటి కారణము చీకటిలోను మరణ ఛాయలోను ఉండు వారికి వెలుగుచుటకై ఆయన పరమ తండ్రి తన మహా దయను బట్టి అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఆ బాధ్యతను దేవుడు నీకు నాకు అప్పగించాడు. చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారి ఎంతకు మనం వెళ్ళాలి. మనం ఏమనుకుంటామంటే చాలా సంవత్సరాలు సువార్త చేసాము, చాలామంది క్రిస్టియన్స్ అయిపోయారు, చాలా సంవత్సరాలుగా మనం విశ్వాసంలో ఉంటున్నాము, కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదనుకుంటున్నాం. కాదు, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. పౌలు చెప్తాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈరోజు క్రీస్తుని చూపించగలిగితేనే నువ్వు ఏది చేసినా ప్రాబ్లం లేదు. కానీ క్రీస్తే కనపడకుండా మనం ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా పెద్ద ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వాలి. మనం వెలుగునిచ్చేటువంటి వారం మనం ఉండాలి. ఆ వెలుగు ప్రసరింపజేసినప్పుడు ఆ వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండాలి. చీకటి పాపములో నుండి, మరణంలో నుండి అనేకులను మనం బయటకు లాగేటువంటి వారంగా మనం ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. చీకటిలో గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను దేవదూత ద్వారా, తన సందేశాన్ని దేవదూత ద్వారా గొర్రెల కాపరులకు పంపించాడు. చీకటిలో కూర్చున్నారు. చీకటి అంటే పాపానికి సంబంధించింది, శాపానికి సంబంధించింది. కాబట్టి ఈరోజు మనం కూడా చీకటిలో కూర్చుంటే ఎన్ని క్రిస్మస్లు తీసుకుని ప్రయోజనం లేదు. చీకటిని వదిలి వెలుగులోనికి మనం రావాలి. ఆయన పిలుపును అందుకొని ఆయన నడవాలి. ఒకవేళ మనం వెలిగించబడితే ఇతరులకు ఆశీర్వాదకరంగా వెలుగుగా మనం ఉండాలి. క్రీస్తుని ఇతరులకు చూపించేటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు నాకు స్తోత్రాలు తండ్రి. మీరు యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి వెలుగుచ్చుటకై ప్రభు మీరు యొక్క లోకానికి దిగి వచ్చారు తండ్రి.
మిమ్మల్ని అనుసరించి నడుచుకునేటువంటి మేము వెలుగుగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ చిత్తానుసారంగా మేము ఈ యొక్క లోకంలో జీవించినట్లుగా ఇంకా ఎవరైనా మరణంలో తండ్రి చీకట్లో ఉంటే ఆ చీకట్లో నుండి తొలగి రావడానికి, బయటికి రావడానికి సహాయం చేయమని, ఈ యొక్క స్వార్థను నమ్మడానికి సహాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకొని జీవితాలు మార్చుకునే దానికి కృప దయచేయమని యేసయ్య అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్.